హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈరోజైతే మనము అప్పాలు చేసుకుంటున్నామనమాట. ఈ అప్పాలు ఏ పిండితో చేశానంటే చూసేయండి ఇప్పుడు మీరైతేను. ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఒక కప్పు గోధుమ పిండికి 3 కప్పులు బాలామృతం పిండి అయితే తీసుకుంటున్నాను. ఈ బాలామృతం పిండి అనేది అంగన్వాడీలో ఇస్తారనమాట. 3 ఇయర్స్ లోపల ఉండే పిల్లలకి ఇస్తారనమాట. 6 మంత్స్ నుంచి 3 ఇయర్స్ ఉన్న ఏజ్ పిల్లలకైతే ఈ బాలామృతం ప్యాకెట్ మంత్లీ ఒకటైతే ఇస్తారు. మాకైతే మా చిన్నోడికి ఇచ్చారనమాట ఈ బాలామృతం పిండి. నేనైతే అంటే ప్రతిసారి వేస్ట్ అయిపోతా ఉంది. పిల్లలు కొంచెం తింటారు. మిగతాది ఏం తినలేరనమాట. ఇంకా తినడంలో కూడా అంతా పోసుకుంటూ తింటూ ఉంటారు. అదంతా ఇంట్లో కసురు కసురుగా తగులుతూ ఉంటది ఊరికేను. ఇంకా అలా కాకుండా ఇలా అయితే అప్పాలు చేసిస్తే తింటారని చెప్పి నేనైతే ఈరోజు బాలామృతంతో అప్పాలు చేస్తున్నాను. ఈ బాలామృతం అప్పాలకి చూసారు కదా! ఒక కప్పు గోధుమ పిండి అయితే యాడ్ చేసుకొని తర్వాత 3 కప్పులు ఇక్కడ బాలామృతం పిండి అయితే తీసుకున్నాను. ఇంకా నేనైతే కొంచెం బెల్లం చూపిస్తానండి మీకు. ఆ బెల్లం అయితే తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కరగబెట్టుకున్నాను. ఆ వాటర్‌తో కరగబెట్టుకున్నాను కదా! దాన్నైతే ఇక్కడ వడగట్టుకుంటూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాననమాట మొత్తం గూడాను. ఎందుకంటే బాలామృతంలో ఆల్రెడీ చక్కెర ఉంటది. సో, నేను కొంచెం బెల్లం మాత్రమే తీసుకున్నాను. అంత ఎక్కువ పిండికి కూడా నేనైతే ఒక 200 గ్రామ్స్ బెల్లం అయితే తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ చక్కెర అనేది దాంట్లో ఉంటది. ఇప్పుడు వాటర్ కూడా చూస్తూ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే జారైపోద్ది. చక్కెర మెల్ట్ అయినప్పుడు వాటర్‌గా అయిద్ది గదా! సో, ఆ పిండి కూడా జారైద్దనమాట. అందుకని చెప్పి మనమైతే ఇంకా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం అయితే ఇలాగా ఒక చపాతీ ముద్దలా కలుపుకున్నాను. ఇంక దీంతో అయితే మనం అప్పాలు చేసుకుందాము. ఈ చపాతీ ముద్దలా కలుపుకున్న పిండినైతే నేనైతే మార్నింగ్ కలుపుకుంటే ఇంగ ఆఫ్టర్‌నూన్ అదే 11 అప్పుడైతే ఇంకా అప్పాలు తయారు చేశాననమాట. అంటే మినిమమ్ ఒక 3 అవర్స్ అయితే ఈ పిండిని బాగా నానబెట్టాను. అట్లా నానబెట్టుకుంటే వచ్చుద్దండి. లేదంటే నూనెలో విరిగిపోతాయి అప్పాలు. అప్పుడు ఆయిల్ అంతా పాడైపోతుంది. అప్పాలు గూడా సరిగా రావన్నమాట. ఇంక అందుకని జెప్పి ఒక 3 అవర్స్ అయితే బాగా నాననిచ్చాను ఆ పిండిననేది. ఇంకిక్కడైతే 3 అవర్స్ తర్వాతయితే నేను కడాయి పెట్టుకొని కడాయిలో అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే ఎక్కువ ఎత్తుగా ఉండే గిన్నె పెట్టుకున్నాననమాట. ఎందుకంటే మామూలుగా కడాయి మనము అప్పాలు చేసుకునేటివి ఉన్నాయి గదండీ! బాండిళ్ళంటారు గదా! వాటిలిని పెట్టుకుంటే నూనంతా గ్యాస్ మీద పడిపోతుందనమాట. సో, నేను అందుకని చెప్పి ఇలా అయితే ఎత్తుగా ఉండేది పెట్టుకున్నాను. ఈ అప్పాల కోసమయితే కలుపుకున్నాం గదా! మనం చపాతీ ముద్దలాగా పిండినైతే మళ్ళీ ఇంకోసారి అంతా కలుపుకొని ఇలా అయితే వీడియోలో చూపిస్తున్నాను కదా! అంత సైజ్ బాల్స్ అయితే రుద్దుకున్నాననమాట అన్నీ గూడాను. ఇంకా ఆయిల్ హీట్ అయ్యే లోపల నేనైతే ఆ రౌండ్ బాల్స్ చేసినవి పక్కన పెట్టుకున్నాను. తర్వాతయితే ఇక్కడ ఒక 4 ఏస్తున్నాననమాట. ఒక్కొక్క వాయికి ఒక 4 ఏస్తున్నాను. ఇలా అయితే నేను చెక్కల మిషన్‌తో ప్రెస్ చేసి పెట్టుకుంటున్నాను రెడీగాను. ఇంకా అవి ఒకసారి ఒక 4 ఏస్తాననమాట. అప్పుడు అంటే ఫ్రీగా ఉంటే ఆయిల్‌లో బాగా ఫ్రై అవుతాయండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యాకేస్తే కొంచెం పొంగినట్లు బాగొస్తాయన్నమాట అప్పాలు. అంటే లోపల పైన అంతా బాగా క్రిస్పీగా సాఫ్ట్‌గా ఉడుకుతాయన్నమాట. ఇంక అందుకని చెప్పైతే నేను అలా అయితే 4 అప్పాలు ఒత్తి పెట్టుకుంటున్నాను. ఇంకా ఒక 4 దాంట్లో ఏసుంటానన్నమాట. ఇంకా అంటే అప్పాలు వేసిన వెంటనే కదిలించకూడదండి విరిగిపోతాయి. సో, అందుకని చెప్పి ఇంక వేసిన వెంటనే కదిలించకుండా ఆ లోపల నేనైతే ప్రెస్ చేసి పెట్టుకుంటానన్నమాట వాటిని. ఆ బాల్స్‌ని ప్రెస్ చేసి పెట్టుకుంటే ఇంక ఈ తర్వాతయితే ఇంకో వైపుకి టర్న్ చేసుకుంటాను. ఇంకో వైపు టర్న్ చేసుకున్నప్పుడు ఒక 1 మినిట్, 2 మినిట్స్ అంటే మనము అంటే ఆడ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకున్న దాన్ని బట్టి. తర్వాతయితే అవి బాగా గోల్డెన్ కలర్‌లోకొచ్చేటట్లు 2 వైపులు కాల్చుకోవాలండి. ఇలా 2 వైపులు కాల్చుకుంటా ఉంటే, అప్పుడు మనకు అప్పాలనేది రెడీ అయిపోతాయి. ఈ అప్పాలు ఇంతకుముందు నేను ట్రై చేశాను. అప్పుడు 2, 3 సార్లు అంతా నూనెలో విరిగిపోవడము, పాడైపోవడం జరిగింది. సో, ఈసారైతే మాత్రం బాగా కుదిరాయన్నమాట. ఇట్లా అంటే నానబెట్టుకున్నాను గదా! పిండి నానబెట్టుకోకుండా చేశానన్నమాట ఇంతకుముందు. సో, అందుకనేమో ఇరిగిపోయేటియి. పిండి కూడా జారయ్యేది. అంటే చక్కెర ఉంటది కదా! నేనేమో మామూలు మన గోధుమ పిండికి ఎన్ని వాటర్ అయితే తీసుకొని కలిపేదాన్నో అన్ని వాటర్ కలిపేదాన్ని. సో, అప్పుడంతా అది పాడైపోయేది. సో, ఈసారి మాత్రం అలా కాకుండా నీట్‌గా చూసుకుంటూ గోధుమ పిండి ఎలా అయితే గట్టి గోధుమ పిండి కలుపుకుంటామో అలా అయితే కలుపుకున్నాను. అండ్ ఈసారి గోధుమ పిండి కూడా యాడ్ చేసుకున్నాను. ఓన్లీ బాలామృతంతో అయితే మాత్రం ఇరిగిపోతాయండి నాకేమోను. మరి మీలో ఎవరన్నా ఓన్లీ బాలామృతం పిండితోనే చేసిన వాళ్ళుంటే కామెంట్ చేయండి. ఇంక నేనైతే ఇక్కడ గోధుమ పిండి, బాలామృతం పిండి 2 యాడ్ చేసుకొని చేస్తున్నాను కాబట్టి నాకైతే ఈసారి అప్పాలనేది బాగొచ్చాయి విరిగిపోకుండా నూనెలోను. అండ్ టేస్ట్ కూడా బాగున్నాయన్నమాట. బాగా గోల్డెన్ కలర్‌లో బాగా ఏపుకున్నాను 2 వైపులా. సో, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగొచ్చాయి.
వచ్చాయి. ఇక్కడ నేను చూడండి అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట. అప్పాలు చేసుకోవడం, ఆ బాల్స్, ఇంకా ఇటువైతే ఆయిల్‌లో ఫ్రై అవుతూ ఉంటాయి. ఇట్లాగా అంటే ఏఐనా ఒక్కదాన్నే చేసుకుంటాను నేను అయితే. ఇంకా ఆయిల్ హీట్ అవ్వకుండా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఇంకా మామూలుగా చేసుకుంటూ ఉంటాననమాట. ఇట్లాగే మొత్తం అప్పాలు కూడా చేసుకుంటాను. పిల్లలకి ఈ పిండి చాలా హెల్త్‌గా మంచిదండి హెల్తీకైతేను. అందుకనే ఇస్తారు. కానీ పిల్లలు తినే ఏజ్ అంటే నోటికి అతుక్కుంటూ ఉండడము, అలా శనగపిండి కూడా కలుపుతారంట దీంట్లో అయితేను. అందుకని చెప్పి నోటికి అతుక్కున్నట్లు అయితూ ఉంటది. అందుకని ఏమో తినలేరు. తినే వాళ్ళు కూడా తిందంతా పోసుకుంటూ ఉంటారు. అందుకని చెప్పి నేను ఇలా అయితే అప్పాలు చేసిస్తున్నాననమాట వాళ్ళకి. టేస్ట్ అయితే మాత్రం సద్దబూరెలు ఉన్నట్టే ఉన్నాయి. సేము నాకైతే నచ్చాయి. ఇంతకుముందు మేము తినేవాళ్ళమే. కానీ నేను చేసినప్పుడు రాలేదని చెప్పి సరిపెట్టేసాను. కానీ మళ్ళీ ఈరోజైతే ట్రై చేశాననమాట. బాగొచ్చాయి. ఇక్కడ నాకైతే వేరే అమ్మాయి ఫ్రెండు అక్కడ ఉందనమాట. ఇద్దరం మాట్లాడుకుంటూ ఈ అప్పాలైతే చేసేసాము. తొందరగా గూడా అయిపోయాయి ఇంక నాకు. అంటే మనం ఏదైనా వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మనకు కొంచెం మాట్లాడుతూ ఉంటే తొందరగా అయిపోద్ది గదా! అలాగా మా ఫ్రెండ్ అయితే అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంది వేరే చోట. ఇంకైతే నేను అప్పాలు రెడీ చేస్తూ ఉన్నాను. సో, ఫాస్ట్‌గా గూడా అయిపోయాయి. మీరు గూడా మీ పిల్లలకి ఇలా చేసి పెడితే బావుంటాయండి. అంటే వాళ్ళు తినలేరు మామూలుగా అయితే ఆ పిండిని. కానీ ఇంకోటి 3 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలకే ఇస్తారు. కానీ 3 ఇయర్స్ ఏజ్‌లో ఆ పిండయితే తినరు వాళ్ళు. తర్వాత కొంచెం ఒక 6 ఇయర్స్ అలా వచ్చినప్పుడేమో తింటారు. కానీ అప్పుడు మన ఇంట్లో ఆ పిండి ఉండదు. ఎందుకంటే పిల్లలు పెద్దయిపోతారు. మనకైతే ఆ పిండి ఇవ్వరు. అది ఎలా రెడీ చేసుకోవాలో కూడా మనకైతే తెలీదు. దాని పైన రాసున్నారు. ఏమేమి ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేశారు, ఎలా చేశారు అని చెప్పి. కానీ ఎవ్వరు మనకు ఆ పిండి అయితే తయారు చేయరు కదా! ఇంక ఇట్లాగైతే పిల్లలు తినే ఏజ్‌లో ఏమో ఇవ్వరు. తినకుండా ఉన్నప్పుడు మాత్రం ఇస్తారు. సరే ఇట్లా అయినా చేసి పెడితే తింటారు కదా అని చెప్పి నేనైతే ఇంక ఇలా చేపిస్తున్నాను. అదిగోండి లైట్‌గా అయితే బాగా పొంగుతున్నాయి అక్కడ. అలా అయితే బాగా టేస్ట్‌గా వచ్చాయి. ఈసారి అయితే ఆయిల్‌లో ఎక్కడా విరిగిపోకుండా, ఆయిల్ పాడైపోకుండా నీట్‌గా చేసుకోవచ్చు. నేను పెద్ద కడాయి పెట్టుకున్నాను కాబట్టి ఇంక గ్యాస్ మీద కూడా ఏం నూనె చిటుకులు పడకుండా నీట్‌గా అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి అప్పాలు. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేసేయండి. బాయ్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. నన్ను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.